వెల్కమ్ టు కుడికిదా ఛానల్. మహాభారత యుద్ధ సమయంలో కర్ణుడికి ఎదురైన సందేహాలను కృష్ణ భగవానుడు ఏ విధంగా నివృత్తి చేశాడో వీలైనంత వరకు తెలుసుకుందాం. పరశురాముడు ఇచ్చిన శాపం వలన కర్ణుడు నేర్చుకున్న విద్య యుద్ధ సమయంలో జ్ఞాపకం రాలేదు. తను అభ్యసించిన విద్య ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఈ సందేహాలను కర్ణుడు వాసుదేవుడిని అడిగి ఈ విధంగా తెలుసుకున్నాడు. దానికి వాసుదేవుడు అవినీతి మార్గాన నడిచి ఏ విద్యను సంపాదించినా అది సంకట పరిస్థితుల్లో చేజారిపోతుంది. ఇది పరశురామ ప్రభు మీకు ఇచ్చిన శాపం అనుకుంటున్నారు, కానీ ఇది ప్రకృతి నియమం. కానీ వాసుదేవా, నేను ఎంతగానో శ్రమించి విద్యను నేర్చుకున్నాను. అవసరమైన సమయంలో నేను మర్చిపోయాను. అప్పుడు కృష్ణ భగవానుడు, అంగరాజా, విద్యను నేర్చుకునే ప్రయత్నం మీరు ఎందుకు చేశారు? పోనీ ఆ విద్య గొప్పతనాన్ని అర్థం చేసుకున్నారా? సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ఉందా మీకు? లేక మీకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా విద్యను అభ్యసించారా? నిజానికి విద్యను అభ్యసించేవారు శ్రమపడే అవసరం ఉండదు. కేవలం ఏకాగ్రత, అంకితభావం ఉంటే సరిపోతుంది. జ్ఞానం అనేది ఆత్మకు గల సహజ సిద్ధ గుణం. మీరు చాలా బుద్ధిమంతులు, మీరే చెప్పండి. మనిషి విద్యాభ్యాస సమయంలో మనసుకు ఏకాగ్రత ఎందుకు ఉండదు? ఎప్పుడైతే జ్ఞానాన్ని మనిషి సాధనమని భావిస్తాడో, ఇంకేదో వస్తువుని చేజిక్కించుకోవాలని జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరుతాడో, అలాంటి వాడు జ్ఞానం గ్రహిస్తున్న సమయంలో అతని మనసుకి స్థిరత్వం లభించదు. జ్ఞానం అతని ఆత్మ యొక్క గుణంగా ఎప్పటికీ మారదు. ఏ రంగైనా సరే వస్త్రానికి గల సహజ సిద్ధమైన గుణం కాదు. అందుకే సూర్యుని ప్రకాశంలో ఎండి ఆ రంగు వెలిసిపోతుంది. ఏ మనిషి అయితే జ్ఞానానికి గల అపూర్వమైన విలువను అర్థం చేసుకుంటాడో అతను ఉత్తముడు అనిపించుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే ఇంకేదో పొందాలని ఆశతో జ్ఞానాన్ని సంపాదిస్తాడో అతను జీవితాంతం శ్రేష్ఠుడు అనిపించుకునే ప్రయత్నంలోనే ఉంటాడు. కానీ అతడు ఉత్తముడు మాత్రం కాలేడు. మీరు కూడా జ్ఞానం సముపార్జించారు, కానీ ఒక ఆశయం కోసం. భగవంతుడి సన్నిధిలో ఉండి కూడా మీకు మనశ్శాంతి దొరకలేదు. ఎప్పుడూ అర్జునునితో పోటీ పడుతూనే ఉన్నారు. అలా జ్ఞానం సంపాదించాలనే మీ ఆశయంలోనే లోపం ఉంది అంగరాజా. అలాంటిది మీరు ఈ విద్యను మర్చిపోవడం సహజమే కదా అని కృష్ణ భగవానుడు అంగరాజైన కర్ణుడికి తన సందేహాలను ఈ విధంగా నివృత్తి చేశాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.